నమస్కారం. నా పేరు డాక్టర్ ఉరు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ప్రోటీన్ యూరియా గురించి మాట్లాడబోతున్నాం. ప్రోటీన్ యూరియా అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? ఏ కారణంగా వస్తుంది? మరియు దీన్ని ఎలా సరిచేయాలో తెలుసుకుందాం. కాబట్టి ముందుగా ఒక సాధారణ మానవుని మూత్రంలో ప్రోటీన్ ఉందా లేదా అని అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. సమాధానం లేదు. మన శరీరంతో ఏదైనా తప్పు జరిగితే, ముఖ్యంగా మన కిడ్నీతో, మన మూత్రాశయంతో, అప్పుడు ఏదైనా కారణంగా ప్రోటీన్ రావచ్చు. ఇప్పుడు ఈ ప్రోటీన్ మూత్రంలోకి వస్తున్నప్పుడు మూత్రంలో కొన్ని మార్పులు కూడా జరుగుతాయి. కొన్ని భౌతిక మరియు రసాయన మార్పులు జరుగుతాయి. మన మూత్రం కొంచెం మసకబారుతుంది. స్పష్టంగా ఉండే మూత్రం మసకబారడం మొదటి లక్షణం. దీన్ని చూసి ఎవరైనా వ్యక్తి మూత్రంలో ప్రోటీన్ వస్తుందా లేదా అనేది అంచనా వేయగలరు. రెండవ లక్షణం ఏమిటంటే, మనం మూత్రం చేస్తే మూత్రంలో చాలా నురుగు ఏర్పడుతుంది. అక్కడ సర్ఫ్ నీటిని మనం పోసామని లేదా సర్ఫ్ నీరు అక్కడ ఇప్పటికే ఉందని అనిపిస్తుంది. దాంతో అక్కడ చాలా నురుగు ఏర్పడుతుంది. కాబట్టి ఇవి అలాంటి లక్షణాలు. వీటిని చూసి ఎవరికైనా మూత్రంతో ఏదో తప్పు ఉందని తెలుస్తుంది. ఇప్పుడు మూత్రంతో తప్పు ఉంటే మూత్రాన్ని తయారు చేసే వాటితో కూడా ఏదో తప్పు ఉండవచ్చు కదా. మూత్రం కిడ్నీలో తయారవుతుంది. తర్వాత అది మూత్రాశయంలో నిల్వ చేయబడుతుంది. ఆ తర్వాత అది బయటకు వెడుతుంది. అప్పుడు ఎవరి కిడ్నీ చెడిపోవడం ప్రారంభమవుతుందో అప్పుడే వారి మూత్రంలో ప్రోటీన్ ఉండటం వల్ల మూత్రం పైన కనిపిస్తుంది, నురుగు వస్తుంది. మరియు ఈ లక్షణాలు ఏదైనా వ్యాధి పట్టుకుంటే ఆ వ్యాధిని పట్టుకుని త్వరగా నయం చేయడం చాలా సులభం అవుతుంది. కానీ 90% రోగులు ఈ లక్షణాన్ని గుర్తించలేరు, ఎందుకంటే మూత్రంపై ఎవరూ అంతగా దృష్టి పెట్టరు. కాబట్టి నేను కోరుకుంటున్నాను, ఈ వీడియో తర్వాత మీరు ఒకసారి మీ మూత్రాన్ని స్వయంగా విశ్లేషించుకోండి. అందులో ప్రోటీన్ వస్తుందా లేదా అని చూడండి. దీనిని పరీక్షించడానికి ల్యాబ్లో కూడా పద్ధతులు ఉన్నాయి. మీరు మీ మూత్ర నమూనాను ల్యాబ్కు తీసుకెళ్లి అక్కడ పరీక్ష చేయించుకోవచ్చు, అందులో ప్రోటీన్ ఉందా లేదా అని. కాబట్టి మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు ల్యాబ్ ద్వారా నిర్ధారించుకోవాలి. తద్వారా మీ టెన్షన్ తొలగిపోతుంది. ఇప్పుడు మనం ఎందుకు వస్తుందో చూద్దాం. అది ఎందుకు వస్తుందో నేను మీకు చెప్పాను కదా, చాలా చోట్ల స్పాట్స్ ఉన్నాయి. అక్కడి నుండి అది రావచ్చు. ప్రధానంగా అది కిడ్నీ కారణంగా వస్తుంది. కిడ్నీకి ఏదైనా రకమైన నష్టం జరిగితే కిడ్నీ యొక్క ఫిల్టరేషన్ ప్రభావితమవుతుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్లు మన రక్తంలో సర్క్యులేట్ అవుతుంటాయి. మొత్తం శరీరంలో సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు మీ కిడ్నీని ఒక జల్లెడలా భావించండి. ఇది మీ జల్లెడ. దట్టమైన ప్రోటీన్ వస్తుంది. ఇది ఇలా సాధారణంగా వెళ్ళిపోతుంది మనిషిలో. అయితే ఎందుకు? మీ రక్తపోటు పెరిగి ఉంటే లేదా కిడ్నీకి ఏదైనా సమస్య ఉంటే ప్రోటీన్ వస్తుంది, కానీ ఒత్తిడి కారణంగా అది బయటకు వెళ్ళిపోతుంది. మీ కిడ్నీలోని నెఫ్రాన్లలో అది పాస్ అవ్వడం ప్రారంభమవుతుంది. అది మీ మూత్రంలోకి వెళ్ళి మూత్రాన్ని కలిపి గడ్డలు ఏర్పరచడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ మూత్రంలో ప్రోటీన్ కేవలం కిడ్నీ సమస్యల వల్ల మాత్రమే రాదు. ఒకవేళ మీకు చాలా ఎక్కువ హైగ్రేడ్ జ్వరం ఉంటే కూడా మీ మూత్రంలో ప్రోటీన్ వస్తుంది. మీ బీపీ ఎక్కువగా ఉంటే కూడా మీ మూత్రంలో ప్రోటీన్ రావచ్చు. మీరు చాలా ఎక్కువగా కఠినమైన వ్యాయామం చేసినా, చాలా బరువులు ఎత్తినా కూడా మీ మూత్రంలో ప్రోటీన్ కనిపించవచ్చు. ఈ 3 కారణాల్లో ఎప్పుడైనా ప్రోటీన్ వస్తే అలాంటి ప్రోటీన్ను మేము ట్రాన్సిట్ ప్రోటీన్ యూరియా అంటాము. ట్రాన్సిట్ అంటే వచ్చింది, వెళ్ళింది, మరియు ప్రోటీన్ యూరియా మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రోటీన్ మూత్రంలో ఉండటం అలాంటి పరిస్థితుల్లో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మాకు తెలుసు. జ్వరం తగ్గినప్పుడు ఇది సరిగా ఉంటుంది. బీపీ సరిగా ఉంటే ఇది ఆగిపోతుంది. వ్యాయామం ఆపేస్తే, బరువులు ఎత్తడం ఆపేస్తే కూడా ఇది సరిగా ఉంటుంది. సరే, కానీ మీ మూత్రంలో నిరంతరం ఉంటే అది ఏదో ఒక వ్యాధి కారణంగా ఉంటుంది. కాబట్టి మనం దానిపై పని చేయాలి. ఇప్పుడు కిడ్నీ రోగులలో ఈ ప్రోటీన్ రియా మాకు మరెన్నో సమాచారం ఇస్తుంది. ఒకరి నివేదికలో 4+ ప్రోటీన్ వస్తే ప్రోటీన్ చాలా ఎక్కువగా వస్తోంది అని అర్థం. ఇప్పుడు ప్రోటీన్ 4+ వస్తే దాని అర్థం కిడ్నీకి రోజువారీగా చాలా ఎక్కువ నష్టం జరుగుతోంది. అందుకే లీక్ అవుతున్న ప్రోటీన్ ఎక్కువగా ఉంది. కొన్ని నివేదికల్లో ప్రోటీన్ ట్రేసెస్లో వస్తున్నట్లు మేము చూస్తాము. మీ మూత్ర నివేదికలో ప్రోటీన్ ట్రేసెస్లో వస్తే అది చాలా తక్కువగా వస్తోంది. అలాంటి రోగులలో క్రియాటినిన్ స్థాయిలు వేగంగా పెరగడం లేదు, అవి స్థిరంగా ఉంటాయి. ఒకవేళ 3.5 అంటే 3.5 అది సంవత్సరాల పాటు
3.5గా ఉంటుంది. అది పెరగదు, తగ్గదు. ప్రోటీన్ పరిమాణం మనకు కిడ్నీకి ఎంత స్థాయిలో నష్టం జరుగుతుందో తెలియజేస్తుంది. మన కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిస్తే మూత్రంలో ప్రోటీన్ పరిమాణం కూడా మారడం ప్రారంభమవుతుంది. ఇది ఒక మంచి లక్షణం. ఎందుకంటే మన లక్ష్యం ఏమిటంటే మూత్రంలో వచ్చే ప్రోటీన్ ఆగిపోవాలి. ఎందుకంటే అది కిడ్నీ ఇప్పుడు స్థిరంగా ఉందని చూపిస్తుంది. మూత్రంలో ప్రోటీన్ 3+ నుండి 0కి వెళితే కిడ్నీ స్థిరంగా అవుతుంది. కిడ్నీ పెరగడం ఆగిపోతుంది. మరియు ఈ పరిస్థితి ఏదైనా కిడ్నీ సమస్యకు సహాయకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ మూత్రాన్ని విశ్లేషించాలి. అందులో ప్రోటీన్ ఉందా లేదా అని చూడాలి. తరువాత మీరు అది స్థిరంగా ఉందా లేదా తాత్కాలిక ప్రోటీన్ యూరియా అని తనిఖీ చేయాలి. ఆ తర్వాత దానికి సరైన చికిత్స చేయాలి. ఈ వీడియో ద్వారా మీరు ప్రోటీన్ యూరియా గురించి అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే స్వాగతం. దీని ద్వారా నేను వెళ్ళడానికి అనుమతి కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.